విజయవాడలో గత రాత్రి డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలని అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. న్యూ రాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కుటుంబ కలహాల వల్ల మద్యం సేవించిన వ్యక్తి గుండె పోటుతోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు సేవలు అందిస్తున్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. అతను వాళ్ళ చుట్టాల వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామో మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు, ఇట్లా నలతగా ఉందని తెలిసారు చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో అక్యూట్ ఎంఐతో కేసు